ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు యోగాంధ్ర పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. సో ఇందులో భాగంగానే చంద్రబాబు గారు శాలువా కప్పారు. డిప్యూటీ సీఎం గారు ఒక జ్ఞాపికగా లక్ష్మీ నరసింహస్వామి బొమ్మని ఇద్దామనుకున్నారు. ఇచ్చే క్రమంలోనే చంద్రబాబు గారు ఇటువైపు ఉన్నారు. సో అది లాక్కొని ఇద్దరు కలిపి ఇచ్చారు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారే ఇద్దాం అనుకున్నారు దాన్ని చంద్రబాబు గారు అసలు ఎలా తీసుకుని ఎందుకు అలా లాక్కొని అతని మధ్యలో ఇద్దాం అనుకున్నారు? అసలు అక్కడ ఉద్దేశం ఏదైనా అవ్వచ్చు, కానీ అక్కడైతే సాధారణంగా చీఫ్ మినిస్టర్ గారికే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆయన చేతుల మీద ఇవ్వడం అన్నది, లేదంటే ముందే డిజైన్డ్ ప్రోగ్రామ్ ఉంటే నేను ఇది ఇస్తే సాల్వ్ వేస్తాను, నువ్వేమో జ్ఞాపక ఇవ్వు అన్నది. సాధారణంగా జ్ఞాపిక అవన్నీ కూడా ఢిల్లీ లెవెల్లో కూడా ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు ఎవరైనా పుష్పగుచ్చం ఇచ్చి సాల్వ్ ఇచ్చి మొమెంటో కూడా వాళ్ళే ఇస్తారు, ఏదైతే జ్ఞాపిక. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మన కర్ణాటకలో కూడా చూడండి, ఆ పూల్ ట్రేలు అవి పట్టుకుని అందరికీ అందించడం అలవాటు అయిపోయింది కాబట్టి అలాగే పట్టుకొని నిలబడమని ఉంటారు, అంతకన్నా ఇంకేట్లేదు. 6,000 కాన్సెప్ట్ అని ఉంటుంది. అలా 6,000 కింద బలవంతంగా డిప్యూటీ సీఎం అని మీరు నేను అభివర్ణించడానికి ఉంటుంది, కానీ కొన్ని ప్రోటోకాల్ సంబంధంలో ఈజ్ ఎ క్యాబినెట్ మినిస్టర్, నథింగ్ మోర్ దెన్ దట్. సో క్యాబినెట్ మినిస్టర్కి అంత ఇది ఉంటుందా అన్నది కోణంలోనే చూడాలి. అంటే సీఎంకి ఉన్న పవర్ క్యాబినెట్ మినిస్టర్కి ఉండదంటారా? ఉండదు. సీఎంకి క్యాబినెట్ మినిస్టర్కి కంపారిజన్ ఏంటండి? సీఎం తలుచుకుంటే ఆ క్యాబినెట్ మినిస్టర్ ఇంటికి పక్కెళ్ళే వరకు అని చెప్తాడు, అక్కడే రేపటి నుంచి ఉన్నారు క్యాబినెట్లో అంటే చాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలానే ఛాన్సెస్ ఉన్నాయా? అలా చెప్పలేం, కానీ ఇన్ జనరల్లో చెప్తున్నా. మీరు సీఎంతో కంపేర్ చేస్తే చెప్తున్నా, సీఎంతో క్యాబినెట్ హోదా కలిగిన ఏ మినిస్టర్ ఈక్వల్ కాదు. క్యాబినెట్ సహచరుడు అంటారు అంతే. సీఎం ఈజ్ సీఎం. సీఎంకి ఎప్పుడు సూపర్ పవర్స్ ఉంటాయి, సూపర్ డిస్క్రిమినేటరీ అథారిటీస్ ఉంటాయి. హీ కెన్ టేక్ ఎ కాల్ ఫర్ ఎనీథింగ్, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే. సో అంచేత చీఫ్ మినిస్టర్ గారితో కంపేర్ చేయడం మాత్రం నాట్ యాక్సెప్టెడ్. క్యాబినెట్ సహచరుడు, దట్స్ టూ గుడ్. మీరు ఈ జ్ఞాపిక విషయంలో కూడా చెప్తున్నాను, ఢిల్లీ స్థాయిలో కూడా ఎప్పుడైనా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదే అవి జరుగుతాయి. సో ఇలాంటివి నేను సాల్వా కప్పాను కాబట్టి నువ్వు ద్వారా ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఆయన కూడా చెయ్యి ఇద్దరు చేతులు కలిపి ఇవ్వడం కరెక్టే. అదైతే తప్పు పడ్డానికి లేదు. అది ఎందుకంటే అవతలది గౌరవ ప్రధానమంత్రి గారికి సత్కరించే దగ్గర కొన్ని ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలి. రాష్ట్రపతి గారికి కానీ ప్రధానమంత్రి గారికి, అలాగే ఉపరాష్ట్రపతికి ఇవి తప్పవు. సమ్ టైమ్స్ ఉపరాష్ట్రపతికి కూడా సమ్ కన్సిడరేషన్స్ ఉంటాయి కంపేర్డ్ టు ఎనీథింగ్, బట్ యాజ్ ఫార్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రైమ్ మినిస్టర్. అంటే ఇది ప్రోగ్రామ్ ప్రకారమే చంద్రబాబు గారి శాలువా కప్పాలి, డిప్యూటీ సీఎం గారు జ్ఞాపకి ఇవ్వాలి అనేది అలా ఉండదు. శాలువా కప్పి జ్ఞాపకి ఇవ్వాలి, అది కాన్సెప్ట్. అది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరుగుతాయి. అంటే డిప్యూటీ సీఎం కుదరదు. వాళ్ళు ఆ మర్యాద గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి ఇద్దరు పవన్ కళ్యాణ్ గారికి ఆ మర్యాద ఇస్తున్నారు కాబట్టి ఆయనకి అవకాశం అక్కడ నిలబడి ఆయన కూడా చేయి కలిపి ఇవ్వడానికి. బట్ యాజ్ అ ప్రోటోకాల్ గౌరవ ముఖ్యమంత్రి గారే గౌరవ ప్రధానమంత్రి గారికి ఇవ్వాలి, అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.